మన ధర్మము సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మము అతి ప్రాచీనమైన ధర్మము. ఎప్పుడు సృష్టి అనేది ప్రారంభం చేసినారో ఆ సమయం నుంచే సృష్టింపబడిన జీవరాశులు మంచి సదాచారంతో, ఈశ్వర భక్తితో, మంచి ఆలోచనలతో జీవితంలో కార్యక్రమాలు చేసి గురు భక్తితో, ఈశ్వర భక్తితో నిర్విఘ్నంగా మంచి కార్యాలను చేసుకోవాలని ఆలోచించి ఈ ధర్మాన్ని, వేదాన్ని మనకి అందజేసినారు. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ. ఈ ధర్మం చేత మనం చేయవలసిన కార్యక్రమాలు, చేయరాని కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకుని చేయవలసిన కార్యక్రమాల్ని మంచిగా చేసి, ఏదైతే మనం చేయకూడదో ఆ విషయాలను కూడా దూరం పెట్టి మన శాస్త్ర సాంప్రదాయాల్ని మంచిగా మనం ఆచరించాలి. రాగద్వేషాలు జీవితంలో సహజ సిద్ధంగా కొన్ని ఉన్నా మంచి విషయంలో రాగాన్ని పెంచుకుని, శ్రద్ధని పెంచుకుని, ఆసక్తిని మనం అభివృద్ధి చేసుకుని మంచి కార్యక్రమాలు. మన దేశము, మన భారతదేశం అనేది ఋషులు, మహాత్ములు, మహనీయులు ఇక్కడ తపస్సు చేసి ఈశ్వర భక్తిని చేసి అత్యుత్తమమైన ఒక జీవిత విధానాన్ని లోకానికి అందజేసిన పవిత్రమైన జీవిత చర్య, ఉత్తమమైన ఆలోచన, ఉదారమైన ఆలోచన, ఉపకారకమైన జీవితం, 10 మందికి సహాయం చేసే జీవితము, విస్తృతమైన ప్రార్థన, విశాలమైన ప్రార్థన, లోకా సమస్త సుఖినో భవంతు అనేది మన దేశం యొక్క ప్రార్థన. ఈ విధంగా దానికోసము లౌకికమైన జీవితంలో కూడా మన ఆహార పద్ధతి, మన అలంకార పద్ధతి, మన ఆచార పద్ధతి అన్నీ కూడా ఋషి జీవితాన్ని అనుసరించి సాత్వికమైన పద్ధతిలో ఆడంబరం లేకుండా ఎంత అవసరమో అంత మాత్రము మనం ఖర్చులు కానీ, మన ఆలోచనలు కానీ, లౌకికమైన ఆలోచనలు కూడా పరిమితం చేసుకుని లోక క్షేమానికి కృషి చేయటం అనేది మన శాస్త్ర ధర్మము. వేదాంత విచారాల్ని పూర్తిగా చేయలేకపోయినా అప్పుడప్పటికీ కూడా మనం ధ్యానం చేయటం, ఉపవాసం చేయటం, మౌనవ్రతాన్ని అనుష్ఠించటం, ఈ విధంగా ఋషి చర్యని మనసులో తీసుకుని ఈ భారతదేశం బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాన్ని ప్రచారానికి తీసుకొచ్చింది. గురు అనుగ్రహంతో విఘ్నేశ్వర దేవాలయంలో మీరందరూ కూడా చమక నమక ప్రశ్నాన్ని అనుసంధానం చేసుకోవటం, సువాసిని పూజ, కన్యకా పూజ అనేది తరతరాలుగా వస్తున్న ఒక మంచి విషయము. కన్యా పూజన సుప్రసన్న హృదయాం అని అమ్మవారి గురించి చెప్పబడినది.
ఈ కన్యక పూజ చేస్తే అమ్మవారు మనసు సంతోషించి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుందని చెప్పబడినది. ఈ విధంగా మీరందరూ కూడా శాస్త్ర సంప్రదాయాల్ని దూరదేశంలో ఉన్న సదుద్దేశంతో ఈ విషయాల్ని చేయటము, జుట్టు బొట్టు కట్టు అంటారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రదేశం అదేంటి తెలుగు భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో చెప్తారు. ఆ విధంగా మన సదాచార సంస్కృతి సభ్యతల్ని మంచి నమ్మకంతో 10 మంది కూడా కలిసి ఇంట్లో కూడా ఆచరించి మంచి పరంపరలో వచ్చినారు గనక ఆ పరంపరాగతమైన ధర్మాన్ని మంచిగా ఆచరించి ఈశ్వర అనుగ్రహం పొందటానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.